దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క భారము సులువుగా, ఆయన కాడి తేలిగ్గా ఉంటుందంటండి. దేవుని యొక్క పరిచర్య చేయటం ఆశీర్వాదకరం అండి. ఇహ పరమందు రెండు రకాల దీవెన పొందుకుంటాం. మనుషులు ఈ భూమి మీద చనిపోయిన తర్వాత కూడా ప్రతిఫలం తీసుకోవాలి అంటే దేవుని పని చేయాలండి. దేవుని పని ఎవరైతే ఆసక్తితో చేస్తారో రెండు రకాలుగా దేవుడు వారిని దీవిస్తాడండి. అలా ఆశీర్వదించబడిన వ్యక్తుల్ని మనం చాలామందిని చూస్తాం. అయితే కొంతమంది దేవుని పనిలోకి వచ్చి ఈ భారమైన సేవ నేను చేయలేకపోతున్నాను, ఎంతో భారంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, శ్రమలతో నడుస్తున్నాను, ఈ భారాన్ని నేను మొయ్యలేను అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు పరిచర్య గురించి, ఆయన కాడి గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. లేఖన భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనములో ఈ రీతిగా ఆయన మాట్లాడుచూ ఉన్నారు. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కాడి సులువుగా ఉన్నదంట, ఆయన భారము తేలిగ్గా ఉన్నవంట. దేవుని యొక్క కాడి సులువుగా ఉంది, ఆయన భారము తేలిగ్గా ఉందని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. మరి ఇక్కడ కొంతమంది మనుషులు దేవుని పని చేసే వాళ్ళు ఏమంటారు? భారమైన సేవ అండి, ఎంతో భారంతో చేస్తున్నానండి, ఈ సేవని నేను చేయలేకపోతున్నాను, అన్ని శ్రమలే చుట్టుముడుతున్నాయండి, అన్ని బాధలే హింసలే కలుగుతున్నాయండి, ఈ శ్రమ భయంకరంగా ఉందండి, ఈ బరువు నేను మొయ్యలేకపోతున్నాను అంటూ ఉంటారు కొంతమంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దాని అర్థం ఏంటంటే యేసు వైపు చూడాలి. ప్రభు చిత్త ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన పరిచర్య చేస్తే ఆయన కాడ తేలిగ్గా ఉంటుంది, ఆయన భారం సులువుగా ఉంటుంది. దేవుని చిత్త ప్రకారం ప్రతిదీ దేవుని చిత్త ప్రకారం జరగాలి, ప్రతిదీ దేవుని చిత్త ప్రకారం జరగాలి. ఎందుకంటే సేవ అయినది యజమానుడు అయినా మనం కూలివాండ్రం మాత్రమే, నిష్ప్రయోజకులమైన దాసులం మాత్రమే. పని మంద కాదండి, పొలం మంద కాదు, సేవ మంద కాదు, దేవునిదండి. ఆ దేవునిదని గుర్తిరిగి నేను ఒక నిష్ప్రయోజకునైన దాసునే, నేను ఒక వ్యర్థుణ్ణి, నాది ఏమి లేదు అని ఏ మనుషుడైతే తీర్మానం చేసుకొని, ప్రభువా నువ్వు ఎలాగ చెప్తే అలాగూ నేను చేస్తాను అని తన్ను తాను దేవునికి అప్పగించుకుంటాడో ఆ వ్యక్తికి యేసు ప్రభువారి యొక్క కాడి ఎలా ఉంటుందంటే సులువుగా ఉంటుంది. ఆ వ్యక్తికి యేసు ప్రభువారి యొక్క భారం ఎలా ఉంటుందంటే తేలిగ్గా ఉంటుంది. కాడి సులువుగా, భారం తేలిగ్గా ఎవరికి ఉంటుందంటే దైవ చిత్త ప్రకారం నడిచే వాళ్ళకు ఉంటుందండి. స్వబుద్ధిని ఆధారం చేసుకొని అది చేయాలి, ఇది చేయాలి, ఏదేదో చేయాలని ఊహించుకొని, ఎంతెంతో చేయాలని ఊహించుకొని చేస్తే మరి భారంగానే ఉంటుంది. అనవసరమైన భారాలు పెట్టుకుంటారు కొంతమంది. ఎందుకండి అంత భారాలు అవసరమా? మీకు అవసరం లేదు. యేసు ప్రభు వారు ఏం చేయమన్నాడు అది చేయండి. యేసు ప్రభు వారికి మనల్ని మనం సబ్మిట్ చేసుకోగలిగితే, యేసయ్యకు మనల్ని మనం అప్పగించుకోగలిగితే ఆయన కాడి సులువుగా ఉంటుంది, ఆయన భారం తేలిగ్గా ఉంటుంది. సంతోషంతో చేస్తామండి, సంతోషంతో చేస్తాం, ఆనందంతో చేస్తాం. ప్రభు పనిలో చాలా సంతోషం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత సంతోషం ఉంటుందంటే ఒక్కోసారి ఆకలి కూడా ఇది, నిద్ర కూడా రాదు, కూడు నీళ్ళు కూడా మర్చిపోయి ఆయన పనిలో మనం నిమగ్నమైపోతాం. ఆయన కాడి మనకు సులువుగా, ఆయన భారం మనకు తేలిగ్గా ఉంటుంది. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి, దేవుని యొక్క కాడి సులువైనది, ఆయన భారము తేలికైనది. ఎప్పుడంటే ఆయన చిత్త ప్రకారం ఆయన పని జరిగించినప్పుడు మాత్రమే, ఆయన చిత్త ప్రకారం ఆయన పరిచర్యను కొనసాగించినప్పుడు మాత్రమే ఈ వాక్యం మనకి అప్లై అవుతుందండి. లేదంటే అది భారంగానే ఉండి భారంతోనే ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలు, దయచేసి గమనించండి, దేవుని పని చేయండి, రెండంతల దీవెని పొందుకొనండి. ఆయన చిత్త ప్రకారం జరిగించి ఆయన సులువైన కాడిని ఎత్తుకొనండి. ఆయన తేలికైన భారాన్ని మోసి పరలోక రాజ్యంలో నిత్య జీవంలో బహుమానాలు పొందుకొనండి. ఇటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.